హలో గాయ్స్, గుడ్ ఈవినింగ్. వీకెండ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వీక్ అంతా వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారా మాకులాగా? కామెంట్ చేయండి. అండ్ ఇవాళ మా అబ్బాయిని ఫస్ట్ టైము రీసెంట్గా ఒక పార్క్ అయితే ఓపెన్ అయింది, అక్కడికి తీసుకెళ్తున్నాము. ఈ రైట్ సైడ్లో చూసారా, ఇక్కడ సీఎం జగన్ది హెలిప్యాడ్ ట్రయల్స్ నడుస్తున్నాయి. ఆయన హౌస్ మా ఇంటికి దగ్గరలోనే అనమాట. ఇదంతా తాడేపల్లి ఏరియా. సో ఇప్పుడు మీకు ఆయన హౌస్ ఎక్కడో చూపిస్తాను. చూసారా పోలీస్ ప్రొటెక్షన్ ఇదంతా. ఈ రైట్ సైడ్ సందులోనే ఉంటుంది జగన్ హౌస్. ఈవెన్ ఇక్కడ ఈ అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి కూడా వాళ్ళ పర్మిషన్ లేకుండా లోపలికి పంపరనమాట. ఆఫీస్కి అయితే నాట్ అలౌడ్. చాలా ప్రొటెక్షన్ ఉంటుంది ఇప్పుడు చెకింగ్ అంతా. సో ఇదంతా తాడేపల్లి ఏరియా. ఇక్కడ నుంచి మనం హైవే ఎక్కిస్తే భారత్ వస్తుంది కదా, ఈ స్ట్రైట్ వెళ్ళిపోయి కృష్ణలంక స్టార్టింగ్లో డౌన్లో ఉంటుంది కొత్త పార్క్. సో ఈ స్టాట్యూ గుర్తుపెట్టుకోండి, పార్ట్ 2లో మాట్లాడదాము. అండ్ పార్క్ అయితే వచ్చేసాము. ఈవినింగ్ 5:30 అయింది మాకు. పార్కింగ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 to 6 అండ్ ఈవినింగ్ 7:30 వరకు ఉంటుంది, 4:30 నుంచి. ఇంకా ఇది కన్స్ట్రక్షన్ జరుగుతుంది, కంప్లీట్గా అవ్వలేదు, కానీ చాలా బాగుంది. ఇది వీకెండ్ కదా, ఫుల్ క్రౌడ్ ఉన్నారు ఇవాళ అయితే. పక్కన బస్తీ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ అందరూ. కాకపోతే వన్స్ టికెట్స్ స్టార్ట్ చేశాక బాగా మెయింటైన్ చేస్తారు అనిపించింది నాకైతే. కానీ ఈ పార్క్ అయితే చాలా బాగుంది, వెళ్ళే కొద్దీ వస్తూనే ఉంది. ఇది సమ్మర్ కదా, సో మార్నింగ్ టైం మా అబ్బాయిని తీసుకుని ఆ ఎండలో ఎందుకులే సఫకేట్ అవుతాడని చెప్పి ఇట్లా ఈవినింగ్ టైం వచ్చాము. మా హౌస్కి దగ్గరే కదా, 5 minutes. సో ఇవాళ అయితే ఈ పార్క్ అనే కాదు, ఇందాక చూపించాను కదా ఒక స్టాట్యూ, దాన్ని కూడా కవర్ చేసేద్దాం అనుకున్నాం మేము. అది కూడా రీసెంట్గా జగన్ ఓపెన్ చేశారు. మన వాళ్ళు ఎక్కడ ఏది ఓపెన్ చేసినా సరే వెంటనే దాన్ని కవర్ చేసేస్తారు కదా, సో దాని ఎఫెక్ట్ అనమాట. విజయవాడలో ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు వీకెండ్ టైమ్స్లో, బయటికి రావాలంటేనే భయం వేస్తుంది. అండ్ ఈ పార్క్ విషయానికి వస్తే నాకు హితేష్కి అయితే చాలా బాగా నచ్చింది. మా అబ్బాయి కూడా చక్కగా పోయే వాళ్ళందరినీ చూస్తూ ఎంజాయ్ చేశాడు. ఉన్న కాసేపు చక్కగా ఎంజాయ్ చేసాం మేమైతే. రివర్ సైడ్ కదా, మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా చల్లగాలి వస్తుంది మంచిగా. ఎమ్యూనిటీస్ అయితే చాలా బాగా ఇచ్చారు ఇక్కడ, చూసారు కదా. ఓపెన్ జిమ్ కూడా ఉంది. అంతేకాదు ఇంకొంచెం ముందుకు వెళ్తే కనుక కిడ్స్ ఆడుకోవడానికి ప్లే ఏరియా కూడా ఇచ్చారు. పాత అయితే వెళ్ళే కొద్దీ వస్తూనే ఉంది. సో మాకైతే ఇంకా వేరే ప్లేస్కి కూడా వెళ్ళాలి, ఓపిక లేక రిటర్న్ అయిపోయాము. ఇదేంటంటే ప్లేస్ వాకింగ్ చేసే వాళ్ళకి, జాగింగ్ అండ్ రన్నింగ్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్ ప్లేస్. ఇప్పుడు ప్రెజెంట్ సమ్మర్ కాబట్టి పిల్లలందరికీ హాలిడేస్ ఇస్తారు కదా, సో విజయవాడలో ఎక్కడికి తీసుకెళ్ళాలా, టైం ఎలా స్పెండ్ చేయాలా అనుకుంటే కనుక ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్తాను నేను. సో మార్నింగ్ టైమ్స్ కాకుండా ఈవినింగ్ టైమ్స్ ప్లాన్ చేసుకోండి, చాలా బాగుంటుంది కదా. అందులో రివర్ సైడ్ ఆ వ్యూ కానీ చల్లగాలి కానీ పీస్ఫుల్గా అనిపిస్తుంది. సో సమ్ క్వాలిటీ టైమ్ ఎంజాయ్ చేయాలి మీ ఫ్యామిలీతో అనుకుంటే కనుక విజిట్ చేయండి. అంతే ఈ వీడియో. సో నచ్చితే కనుక ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మేమైతే ఇప్పుడు నెక్స్ట్ బందర్ రోడ్లో కొత్తగా ఓపెన్ చేసిన అంబేద్కర్ పార్క్ అయితే వెళ్తున్నాము. చెప్పాను కదా, సీఎం జగన్ లేటెస్ట్గా ఓపెన్ చేశాడు దాన్ని. వరల్డ్లోనే ఉన్న అంబేద్కర్ అన్ని స్టాట్యూస్లో నెంబర్ 1 ప్లేస్లో ఉంది ప్రజెంట్ మన విజయవాడలో. అది దాని గురించి అయితే చూసేద్దాము. అంతే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.